హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. ఈరోజు వీడియో క్యాలీఫ్లవర్ పకోడీ అయితే చేస్తున్నా అండి. నేను చేసే స్టైల్లో అయితే చూడండి, ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి ఇంకా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. క్యాలీఫ్లవర్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా అంత మంచిగా తింటారండి. చాలా బాగుంటుంది. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. నన్ను కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా క్యాలీఫ్లవర్ అయితే మొత్తం ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. అంటే మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం అయితే కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, అప్పుడు అవి కొంచెం చిన్న సైజులోకే వస్తాయండి. అవి మరి మనం చిన్నగా కట్ చేసుకుంటే ఇంకా చిన్నగా అయిపోతాయి. అప్పుడు తినడానికైతే మరి చిన్నగా అయిపోతాయండి అవి. అందుకని నేను కొంచెం మీడియంలోనే కట్ చేస్తున్నా. మరీ లావుగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం అండి. ఇంకా మొత్తం క్యాలీఫ్లవర్ అయితే మొత్తం కట్ చేసుకున్నాం కదా. ఇంకా వీటికి కావాల్సిన పదార్థాలు అన్నీ పెట్టుకోవాలండి. అన్నీ కొన్ని తీసుకొని వేసుకోవాలి. ఇంకా నేనైతే పసుపు కొంచెం వేసిన అండి, 1 స్పూను. అంటే ఇంకా మనకి కొంచెం కలర్ రావడానికి. అవి కొంచెం కారం, మనం తినగలిగినంత కారం. నేనైతే 3 స్పూన్స్ అయితే వేసిన అండి. అంటే నేను ఒక క్యాలీఫ్లవర్ మొత్తం తీసుకున్నా కాబట్టి ఒక 3 స్పూన్లు అయితే పడుతుంది. ఇంకా ఉప్పు అండి. ఉప్పు కూడా మనం ఎంత తినగలుగుతాం మన టేస్ట్కి తగ్గట్టుగా అయితే వేసుకోవాలి. ఇంకా దీంట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు అవన్నీ కూడా వేసుకోవచ్చండి. ఇంకా నాకు అక్కడైతే లేవు కాబట్టి నేనైతే వేయలేదు. టైంకి అవే ఉన్నాయి కాబట్టి ఇంకా ఇవే వేసిన. కొంచెం జీలకర్ర, కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా చాలా బాగుంటుంది. మనకు ఆయిల్లో డీప్ ఫ్రై లాగా అయిపోతుంది కదా, చాలా బాగుంటుంది. కొంచెం కార్న్ఫ్లోర్ అండి, మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో కార్న్ఫ్లోరే అండి. క్రిస్పీగా రావడానికి ఇంకా కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. ఇంకా నేనైతే కార్న్ఫ్లోర్ అయితే వేసుకున్నా. ఇంకా మనం ఉప్పు, కారము, పసుపు, పచ్చిమిర్చి అవన్నీ వేసుకున్నాము కదా, జీలకర్ర అవన్నీ వేసుకున్నాం కదా, అవి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలండి. మంచిగా కలుపుకుంటే ఇంకా ముక్కలకు మొత్తం పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇంకా అట్లా కలుపుకుంటే మనకి మంచిగా క్రిస్పీగా అయితే క్యాలీఫ్లవర్ పకోడీ అయితే రెడీ అవుతుందండి. కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. దాంట్లో ఉన్న కొన్ని వాటర్ అయితే మనకి కొన్ని వస్తాయండి. ఎందుకంటే ఫస్ట్ మనం కడిగి పెట్టుకున్నాం కదా క్యాలీఫ్లవరు, ఆ వాటర్ అయితే కొన్ని కలుస్తాయండి. ఇంకా కొంచెం మనకి పొడిగా కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. కార్న్ఫ్లోర్ పౌడర్ అయితే ఇంకొద్దిగా వేసుకోవచ్చు అండి. కానీ చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. ఇంకొంచెం అల్లం పేస్ట్ కూడా వేస్తున్నా. ఇందాక నేను మర్చిపోయానండి అల్లం పేస్ట్ వేద్దామని. ఇంకా అది కూడా మంచిగా మొత్తం కలుపుకోవాలండి. విరిగిపోకుండా మనకి ఆ ముక్కలు అనేది విరిగిపోకుండా కలుపుకోవాలి. బాగా కలుపుకొని అయితే పక్కకు పెట్టుకోవాలండి. ఇంకా మనము డీప్ ఫ్రై చేసుకోవడానికి బాండి పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోవాలండి. ఇంకా అది బాగా కాగిన తర్వాత అవి మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి అయితే మనము మొత్తం తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ క్యాలీఫ్లవర్ ముక్కలు అనేది అయితే మనం చిన్నగా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం ఆయిల్ తోటి పని కాబట్టి అది కొంచెం చిల్లి మీద పడితే కూడా కొంచెం కాలిపోతుందండి. చిన్నగా ముక్కలు అయితే వేసుకోవాలి, జాగ్రత్తగా వేసుకోండి. ఇంకా ఎవరైనా చేసుకోవచ్చండి. ఇది సింపుల్ రెసిపీ, చాలా బాగుంటుంది. పిల్లలైతే ఇష్టంగా తింటారండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇలా అయితే మొత్తము రెడీ అయిపోయినాయండి. చూడండి ఒకసారి, క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఒక క్యాలీఫ్లవర్ అయితే చాలా అయిపోతాయండి. ఇంకా మనకి ఫ్యామిలీకి అయితే సరిపోతుంది. 4-5 మెంబర్స్ అయితే తినొచ్చండి. చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో కూడా చాలా బాగుంటుంది. చూడండి నేనైతే తింటున్నా.
ఇంకా మా బాబు అయితే ఇంకా వచ్చి మమ్మీ నాకు కావాలి, నాకు కూడా కావాలి అని వాడు తీసుకొని వెళ్తుండే. సరేలే అని ఇంకా వాళ్ళ కోసమే కదా చేసేది, ఇంకా సరేలే తీసుకో అని చెప్పిన అండి. నాకైతే 4-3 వాయి అయితే అయినాయండి. ఎందుకంటే ఆయిల్లో డీప్ ఫ్రై కాబట్టి కొన్ని వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసినా కానీ కొంచెం డీప్ ఫ్రై అనేది కాదు. అట్లా అని నేనైతే కొన్ని వేసానండి. ఇంకా ఫైనల్గా అయితే లాస్ట్ వాయి అండి. ఇంకా మొత్తం అయితే రెడీ అయిపోయినాయి. చాలా బాగుంటుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓకే అండి, కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్స్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఓకే అండి, మా చెల్లెలకైతే నేను క్యాలీఫ్లవర్ పకోడీ అయితే పెట్టిన. చాలా బాగున్నాయి అక్క అని అయితే అంటుంది. మా చిన్న బాబు అయితే ఇంకా వీడియో అయితే తీస్తుండు. మా చెల్లెలు అయితే చాలా బాగున్నాయి అని అయితే అంటుంది. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.